హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడినైతే కోరుకుంటాను. ఈరోజు చూసారంటే మేకప్ క్లాసెస్ గురించి డీటెయిల్ చెప్పబోతున్నాను. చాలా మంది మేకప్ క్లాసెస్ సిలబస్ నార్మల్‌గా అడిగారనమాట. నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళందరికీ నేను పీడీఎఫ్ అయితే పంపించాను. సో, షార్ట్స్‌లో ఎంతవరకు చెప్పగలనో అంతవరకు చెప్పాను. అందువల్ల ఇది మీ వీడియో ఫుల్‌గా చూసారు అంటే ఏంటేంటి టాపిక్స్ కవర్ అవుతది అనేసి చెప్పేస్తాననమాట. సో, చాలా మంది ఎప్పటినుంచి స్టార్ట్ నవంబర్ 8దో తారీఖు స్టార్ట్ అవుతుందండి. ఆఫ్టర్‌నూన్ 3-5 దాకా మీకు క్లాసెస్ అయితే ఉంటది. సండే కంపల్సరీ మీకు హాలిడేస్ ఉంటదనమాట. అందువల్ల మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ప్రాక్టీస్‌కి కూడా టైం ఉంటది. టైం ఉండకుండా మీకు ఉండదు. అందువల్ల క్లాసెస్ కొంచెం త్వరగా కన్ఫర్మ్ జేసుకోండి. త్వరగా కన్ఫర్మ్ జేసుకున్నారంటే నాకు కొంచెం ఈజీగా ఉంటది. దయచేసి 7వ తారీఖు కాల్ చేసి, ఫోను చేసి నన్ను జాయిన్ జేసుకోండి అన్న మాట మాత్రం ఎవరు అనొద్దు. ఒక రిక్వెస్ట్‌గా నేనైతే అడుగుతున్నాననమాట. ఎందుకంటే ఆ రోజు ఇంకా లాస్ట్ డే. అందువల్ల నేను చెప్తున్నాను. సో, ఇందులో ఏంటి టాపిక్ కవర్ అవ్వబోతుంది అంటే, ఫీజ్ ఎంత అని అడిగారంటే 999. ఏంటి టాపిక్ కవర్ అవ్వబోతుందంటే, మనం ఒక 10 మేకప్ లుక్స్ అయితే నేర్పించబోతున్నాను. అది కాకుండా ఒక 20 హెయిర్ స్టైల్స్ అయితే నేర్పించబోతున్నాను. అది కాక ఒక 5 టైప్స్ శారీ ఎలా కట్టాలి అనేది ఒక 5 టైప్స్ నేర్పించబోతున్నాననమాట. సో, చాలా మంది అడుగుతుంది క్వెషన్ ఏంటి అనంటే లుక్ అంటే చూసి ఆన్‌లైన్‌లో చూసి మేము నేర్చుకోగలమా అని అంటున్నారు. నిజంగా నేను ఒక మాట అడుగుతాను. సెమినార్‌కి వెళ్తున్నారు కదా! ప్రతి ఒక్క బ్యూటీషియన్స్ కూడా మనం ఇంతకుముందు ఎలా అప్‌డేట్ అయ్యాం సెమినార్‌కే వెళ్ళేవాళ్ళు. సెమినార్‌కి వెళ్తే ఏం చేస్తారు? అక్కడ స్టేజ్ పెట్టేసి అక్కడ అతను మేకప్ చేస్తారు. లేదా ఎవరో ఒకళ్ళు వచ్చిన వాళ్ళు మేకప్ చేసి చూస్తారు. ఇక్కడ మనం అంతా కూర్చొని చూస్తాం. డౌట్స్ అన్నీ లైవ్‌లో అడగొచ్చు అనేసి వెళ్తాం. వెళ్దాం గానీ, మనం డౌట్స్ అడుగుదామా? కాదు. ఆ ముందు రోలో ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు ఉంటే ఇంగ్లీష్‌లో అడుగుతారు. నేనైతే సిగ్గు విడిచి చెప్తాను. చాలా సెమినార్స్ అయితే అటెండ్ అయ్యి మొత్తం ఇంగ్లీష్‌లో మాట్లాడడం వల్ల అర్థం అవ్వలేక నేర్చుకోలేక వదిలిన సిట్యుయేషన్స్ కూడా చాలా ఉందన్నమాట. వేస్ట్‌గా వెళ్ళినట్లు ఉంటది. అది వెళ్ళడానికి ఇంకా మనం శారీస్ కొనాలి, చెప్పులు కొనాలి, రెడీ అవ్వాలి. అదంతా టోటల్‌గా ఆ సెమినార్‌కి వెళ్లి వస్తే ఒక 3000, 3500 ఖర్చయిపోయినట్లు అయిపోతది. కానీ మనం కొంతమంది సెమినార్‌లో డైరెక్ట్‌గా మాట్లాడడానికి అనుకుంటాము. అడగాలి అనేసి అనుకుంటాము. కానీ వాళ్ళు ఇంగ్లీష్‌లో ఏదో ఒకటి చెప్తూ ఉండడం వల్ల మనం ఆగిపోతామనమాట. సో, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్లి డబ్బులిచ్చి మనం అలా చూసి అక్కడ ఏం చేస్తున్నాం లుక్ అండ్ లెర్న్ అంటే చూసి వచ్చేస్తున్నాం. తర్వాత డౌటు అంటే మనతో ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో అడగగలము. వాళ్ళు పరిచయం కాలేదనుకోండి ఆ రోజు సెమినార్ అంతే అన్నమాట. సో, అలా కాకుండా మనం ఏం జేస్తున్నాం సేమ్ నేనిక్కడ క్లాస్ తీస్తున్నాను. మీరు మీ మొబైల్‌లో నుంచి చూస్తున్నారు. చూసిన తర్వాత మీకు డౌటొస్తే అడగొచ్చు. నేనైతే క్లియర్ జేస్తాను. తర్వాత డౌటొచ్చినా వాట్సాప్ చేయొచ్చు. నేను క్లియర్ చేస్తాను. సో, అంతే కాకుండా ఒక బేసిక్‌గా నార్మల్‌గా మీకు మీ అక్క, చెల్లెలు ఎలా నేర్పిస్తారో ఆ రకంగా నేనైతే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మాట్లాడాలి. ఎక్కువ ఇంగ్లీష్‌లో అవన్నీ మాట్లాడకుండా మీకెలా అర్థమవుతది అన్నట్లు నేను ఇంతవరకు క్లాసెస్ అలాగే తీసాననమాట. సో, స్టార్టింగ్ నుంచి బిగినర్స్ నుంచి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నంత వరకు ఉంటారు. సో, అందరికీ మనం చెప్పింది అర్థం అవ్వాలి. అందువల్ల అంత క్లియర్‌గా నేనైతే చెప్తాను. సో, సెమినార్‌లో చూసి అలా వచ్చేస్తాము. కానీ మన దగ్గర చూసారు అంటే, ఆ రోజు ఒకవేళ మీరు క్లాస్ అటెండ్ అవ్వడం అవ్వలేదు, నేను ఈరోజు క్లాస్ అయితే చూడలేదు అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు మనం డబ్బులిచ్చిన తర్వాత సెమినార్‌ని మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే చెప్తారా? చెప్పరు. సో, ఈ క్లాసెస్ మీరు మళ్ళీ మీకు ఎన్ని సార్లైనా మీరు ప్లే చేసి చూసుకోవచ్చనమాట. సో, అందువల్ల అలా ప్లాన్ చేసాము. ఇంకా కాకుండా మీకు వీలైనంత వరకు ఎంత బెస్ట్‌గా ఇవ్వాలి అనేసి ఇంతవరకు ఎప్పటికైనా సరే మన ఫస్ట్‌లో రాసిన ఏ కంటే ఒక 10 ఎలా రాస్తామో అందంగా ఉంటది కదా! అలాగే ముందు క్లాసెస్ కంటే ఈ క్లాసెస్‌లో చాలా అప్‌డేట్స్ చాలా చాలా తీసుకొచ్చాను. ఇంకా చాలా మంది అడుగుతుంది 999కి మీరు ఇన్ని నేర్పిస్తారా అనేసి అడుగుతున్నారు. సో, నా ఛానెల్ ఏంటి అనంటే మోర్ నాలెడ్జ్ చీప్ అమౌంట్. అదే అన్నమాట మన ఛానెల్. సో, అందువల్ల ఈ చీప్ అమౌంట్ అంటే అమౌంటే తక్కువ. కానీ నాలెడ్జ్ చూసారు అంటే అమౌంట్ కంటే ఒక 10 మీరు బయటికి వెళ్లి మీరు క్లాస్ అయిన తర్వాత మీరే నాకు కిందన కామెంట్ జేస్తారు. ఒక 40,000 వాల్యూ ఉన్న క్లాసు మీరు అటెండ్ అయ్యారు అనేసి మీరే వచ్చి కామెంట్ జేస్తారనమాట. సో, అంతలాగా నేను క్లాసెస్ అయితే చెప్పేస్తాను. సో, మేకప్ లుక్ చూసారు అంటే ఏంటేంటి లుక్ చూడబోతున్నారు అనేది నేను టాపిక్‌గా తీసి ఏంటేంటి చూడబోతున్నారంటే, ఒక ముహూర్తం లుక్, ఒక హెచ్‌డీ ముహూర్తం లుక్, ఒక ముహూర్తంకి మేకప్ ఎలా వేయాలి అనేది డీటెయిల్‌గా నేను మీకు
చూపిస్తాను. 2 అవర్స్ లైవ్ క్లాసే ఉంటదండి. సో, దాని తర్వాత చూసారంటే రిసెప్షన్ లుక్. రిసెప్షన్ లుక్ అందులో ప్రో లెవెల్ రిసెప్షన్ లుక్ అన్నమాట. సో, అందువల్ల అది కూడా మీకు రిసెప్షన్ లుక్ కంప్లీట్ అయిపోతది. సెమీ హెచ్‌డి మేకప్ అంటే కొంతమంది తక్కువ అమౌంట్‌కి మనల్ని బుక్ చేస్తూ ఉంటారు కదా! సో, అందువల్ల నార్మల్‌గా సెమీ హెచ్‌డి ఒకటుంటది. నార్మల్ మేకప్ ఉంటది. సెల్ఫ్‌గా మనకి మనం ఎలా మేకప్ చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తాను. అది కాకుండా ఒక్క నిమిషం అండి. నాకే టాపిక్స్ దాని తర్వాత ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్ మేకప్, స్వెట్ ప్రూఫ్ మేకప్ ఆహ్, ఇంకా వాటర్ ప్రూఫ్ మేకప్ ఇవంతా మీకు నేను చెప్తానన్నమాట. ఈ మేకప్స్ అన్నీ మనం చూస్తాం. అది కాకుండా ఒకవేళ ఆహ్, వీలైతే ఒక మేకప్ ఎక్స్‌ట్రా ఏంటి అంటే గ్రూమ్ మేకప్ గాని, లేదా గాడ్ మేకప్ గాని, లేదా భరతనాట్యం మేకప్. సో, ఈ మూడిట్లో ఏదో ఒక మేకప్ అయితే మీకు నేను చెప్తానన్నమాట. దాని తర్వాత ఇంకా మేకప్‌లో చూసారు అంటే లెన్స్ ఎలా ఫిక్స్ చేయాలి? లెన్స్ ఎలా తీయాలి? సో, మేకప్ వేయడం, మేకప్ రిమూవ్ అవ్వడం, బ్రషెస్ టైప్ ఏ బ్రషెస్ ఏ బ్రాండ్‌లో బావుంటది? ఏ బ్రష్ కొనుక్కోవచ్చు? సో, ఫౌండేషన్స్ గురించి టోటల్‌గా నాలెడ్జు. ఇంకా స్కిన్ థియరీ ఫస్ట్ స్కిన్ అంటే ఏంటి అనేది, దాని తర్వాత ఆ స్కిన్‌లో అంటే అన్ని షేప్స్ కూడా చెప్తాను. ఏ షేప్స్ అనేసి. ఇంకా మెయిన్‌గా చూసారు అంటే కలర్ థియరీ ఒక సబ్జెక్ట్‌గా చూడబోతున్నారనమాట. కలర్ థియరీ లేకుండా ఏది మనం నేర్చుకోలేము. సో, కలర్ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సేమ్ స్కిన్ ప్రిపరేషన్, స్కిన్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి? అంటే ఎలాంటి స్కిన్స్‌కి ఎలాంటి కేర్ తీసుకోవాలి? అన్నీ కూడా మీకు నేను చెప్తాను. సో, లిప్‌స్టిక్ ఎలాంటిది చూస్ చేసుకోవాలి? తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ దాకా ప్రొడక్ట్ ఎలా కొనుక్కోవాలి? సో, బ్రైడ్‌ని ఎలా అటెండ్ అవ్వాలి? ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నేను చెప్తూ ఉంటానన్నమాట. దాని తర్వాత చూసారంటే 2 నిమిషం డా. సో, ఇదే ఈ టాపిక్‌ని మీకు పీడీఎఫ్‌లో నేను చెప్పానన్నమాట. లెన్స్ ఫిట్టింగ్ టెక్నిక్స్ అంటే స్కిన్ ప్రిపరేషన్, ఫౌండేషన్ టైప్స్ అండ్ అప్లికేషన్, కన్సీలింగ్ అండ్ కలర్ కరెక్షన్, కాంటోరింగ్ అండ్ హైలైటింగ్, బేకింగ్ పౌడర్ అప్లికేషన్, బ్లష్ టెక్నిక్స్ అంటే బ్లష్‌లో కూడా క్రీమీ టైప్ ఎలా ఉంటది, పౌడర్ టైప్ ఎలాంటివి ఉంటాయి. ఇదంతా మీకు వింటుంటే కొత్తగా ఉన్నట్లు ఉంటది. ఒక్కసారి అటెండ్ అయ్యారంటే క్లియర్‌గా అర్థమైపోతదన్నమాట. దాని తర్వాత ఐ మేకప్, ఐబ్రో డిఫైనింగ్, లిప్‌స్టిక్ సెలక్షన్ అండ్ అప్లికేషన్, ఫ్లావ్‌లెస్ స్కిన్ టెక్నిక్స్, స్కిన్ టోన్, ఫౌండేషన్ మ్యాచింగ్, ఫౌండేషన్ అప్లికేషన్. సో, ఇదంతా మీకు నేను క్లియర్‌గా ఇంచ్ బై ఇంచ్ నేను నేర్పించేస్తానండి. దాంతో కలిపి మీకు స్పెషల్‌గా మేకప్ టెక్నిక్స్ ఏంటి చెప్పబోతున్నానంటే పౌడర్ ఆఫ్ 3 రూల్, వన్ లేయర్ మేకప్, వన్ లేయర్ మేకప్, లాంగ్ లాస్టింగ్ మేకప్, డీప్ వాటర్ ప్రూఫ్ ఎక్విప్‌మెంట్స్, స్మెడ్జ్ ప్రూఫ్‌లో కాజల్ ఏంటుంటుంది, లిప్‌స్టిక్ ఏంటుంటది అనేసి అలా 10 ప్రో మేకప్ టిప్స్ గూడా నేను చెప్పేస్తాను. హెయిర్ స్టైల్ చూసారు అంటే 20 టైప్స్‌లు చూడబోతున్నారు. అండ్ దాంట్లో ఏంటేం టైపు అనంటే ఫిష్ టైల్, మెషీ, పోనీ టైల్, స్ప్రెడ్ విత్ బబుల్, ఔట్ స్టైల్, రిసెప్షన్, ముహూర్తం లుక్‌లో 3 టైప్స్ చెప్తాననమాట. రుషియన్ హెయిర్ డూ, ఫ్రంట్ వేరియేషన్ 4 టైప్‌లు అంటే 4 టైపు ఒక్కొక్క ఫేస్‌కి ఒక్కొక్కలాగా తీయాలి అనేది 4 టైప్స్ అయితే మీకు నేను చూపిస్తాను. అది కాకుండా బన్ హెయిర్ స్టైల్, ఇంటర్నేషనల్ హెయిర్ డూ 2 చూస్తామనమాట. హెయిర్ సెక్షనింగ్ ఫేస్ బై ఫేస్‌కి ఎలా చేయాలి అనేది చెప్తాను. టూల్స్ యూసేజ్ టూల్స్ గురించి కూడా మీకు చెప్పేస్తాననమాట. స్ప్రే గురించి చెప్తాను. స్కాల్ప్ ఎలా కవర్ చేసుకోవాలి అనేది, అదే థిన్ హెయిర్‌ని వాల్యూమ్ ఎలా చేయాలి అనేది ఒకటి. హెయిర్ టైప్ అండ్ స్ట్రక్చర్ అనలైజ్, హెయిర్ అదే వాల్యూమ్ అంటే హెయిర్ ఎలా అటాచ్ చేయాలి అది కూడా చూస్తాము. బ్యాక్ కోమింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ ఆ టెక్నిక్ కూడా చెప్తాననమాట. శారీ డ్రాపింగ్‌లో అంటే మనం అందులో ఏంటేంటి చూడబోతున్నారంటే ట్రెడిషనల్ శారీ డ్రాపింగ్ ఒకటీను, 2 టైప్స్ ఆఫ్ క్యాన్ శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి అనేది, మడి శారీ అంటే ఇక్కడ పంతులు వాళ్ళు కడుతూ ఉంటారు. సో, అది విజయవాడలో ఎవరో ఒకళ్ళు కడతారు అనేసి ఒక ట్రెండింగ్‌లో చెప్పారనమాట. సో, అదొకటి. 2 దుపట్టా అంటే రాజస్థానీ మెథడ్‌లో దుపట్టా ఎలా చేయాలి అనేది ఒకటీను, రాజస్థానీ శారీ డ్రాపింగ్ ఒకటి. ఇవంతా మనం చూడబోతున్నాం అన్నమాట. ఇది కాకుండా మీకు ప్రొడక్ట్ అండ్ మెటీరియల్ నాలెడ్జ్ చెప్పేస్తాను. ఏ మేకప్‌కి ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను. మీ బిజినెస్‌ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా చెప్తానన్నమాట. సో, ఇందులో ఏ టాపిక్ మిస్ అవ్వకుండా ఉండదు. ఇందులో పాటు మీకు ఇంకా కొన్ని టాపిక్స్ అయితే పీడీఎఫ్‌లో నేను ఇంక్లూడ్ చేయలేదు. టిక్కా ఎలా ఫిక్స్ చేయాలి? సింగిల్ టిక్కా, డబుల్ స్టిక్కా, ముస్లిం స్టిక్కా, ఇలా 3 లేయర్ టిక్కా ఇదంతా ఎలా ఫిక్స్ చేయాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్‌ను, జ్యువెల్లరీ ఎలా చూసుకోవాలి? జ్యువెల్లరీ ఎలా సెలక్షన్ చేయాలి అనేది కూడా మీకు నేను చెప్పబోతున్నాను. సో, మళ్ళీ ఈ రేట్‌కైతే నిజంగా నేను తీయలేనండి. ఎందుకంటే దీనికోసం నేను చాలా అరేంజ్‌మెంట్ అయితే చేస్తున్నాను. మోడల్స్‌ని వెతకాలి, వాళ్ళకి డబ్బులివ్వాలి.
సో, ప్రతి ఒక్కటి నాకు చాలా ఉంది. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు త్వరగా కిందన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి సీట్‌నయితే బుక్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మిమ్మల్ని నిజంగా మీరు లక్కీ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇంత తక్కువ అమౌంట్‌లో ఇంత బెస్ట్‌గా నేర్చుకోలేదు కాబట్టి మీరందరూ నేర్చుకుంటున్న వాళ్ళందరూ లక్కీ అనే చెప్తాను. సో, మీకు వెతుక్కుంటూ మీ ఆపర్చునిటీ ఒక లక్కీగా వచ్చింది అనేసి అనుకోండి. సో, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం కిందన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి త్వరగా మీరు బుక్ చేసుకోండి. బాయ్ అండి.